లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 4వ అధ్యాయం 8వ వచనం. యెహోవా, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దావీదు జీవితంలో ఒంటరితనం ఉంది. అంటే వాళ్ళ అన్నలు 7 మంది ఉన్నారు. వాళ్ళ తండ్రి అయిన యెషై కూడా ఆలోచన చేయాల్సింది, చిన్నోడు మంద అక్కడికి పోయిండని, కొంతమందిని తోడుగా పంపాల్సింది. కానీ 7 మంది ఇంట్లో ఉన్నారు, దావీదు ఒక్కడే అరణ్యంలో ఉన్నాడు. ఆ అరణ్యము, ఆ అడవి ఎట్లుంటుందంటే సింహాలు ఎలుగుబంటులు ఉన్న అడవి అని బైబిల్ చెప్తుంది. అట్లాంటి క్రూరమైన పరిస్థితిలో దావీదు ఒంటరిగా ఉన్నాడు. ఆయన తన పనిలో నమ్మకంగా ఉన్నాడు. అయితే ఆయన చేసిన పని ఏంటంటే తన దేవుడైన యెహోవా మీద ఆధారపడి, యెహోవా, నేను పడుకొని నిద్రపోయినను నువ్వు నన్ను సురక్షితంగా ఉంచుతావు అని ఆయనకు అప్పగించుకుంటున్నాడు తన జీవితంలో తన సమస్యను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనకు మన అల్పకాల యాత్రలో కూడా చిన్నవి పెద్ద సమస్యలు వస్తాయి. మనము దావీదు వలె కష్టాల గుండా, ఇరుకు గుండా, క్రూరమైన విశ్వాసుల మధ్యన, క్రూరమైన లోకస్తుల మధ్యన, క్రూరమైన మత ఛాందస్సుల మధ్యన మన సంఘం ఉంది, మనమున్నాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఈనాడు సంఘం మీద జరుగుతున్న దాడులన్నింటిని బట్టి మనం ఏం చేయాలంటే యెహోవా మీద ఆధారపడాలి. దావీదు వలె. దావీదు అంటున్నాడు, నీవే నన్ను సురక్షితంగా నుంచుదువు అని దావీదు చెప్తున్నాడు. మనము ఆయన సురక్షిస్తే తప్ప మనం ఉండలేమనే విషయం మనం ఎరగాలి. మనం భద్రంగా ఉండాలంటే, సురక్షితంగా ఉండాలంటే ఆయన మీద ఆధారపడితేనే. యూదా పత్రికలో 1వ అధ్యాయంలో క్రీస్తు యేసునందు భద్రం చేయబడి అని. మనము క్రీస్తు యేసులో ఈనాడు భద్రంగా ఉన్నాము. అయితే ఆయన మీద ఆధారపడి అల్పకాల యాత్రలో సాగుతున్నామా? సాగాలని దేవుని యొక్క కోరిక. దావీదు వలె ఆయన ఒంటరిగా ఉండినను అన్నాడు. నేను ఒంటరిగా అనేకసార్లు ఒంటరితనం అనుభవిస్తుంటాం. ఇంట్లో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్య పిల్లలు, కొన్నిసార్లు కొన్ని సమస్యలు చెప్పుకోలేం. కొన్ని సమస్యలు చెప్పినా మనకు నిందలు వస్తాయి, ఎదిరింపులు వస్తాయి. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దావీదు వలె, యెహోవా, నీవే నాకు దిక్కు, నేను నీతోనే ఉంటా, నీవు చెప్పినట్టే ఇంటా అని మనం ఆయన పాదాల చెంత, యేసు ప్రభు పాదాల చెంత ఉండి మన ప్రతి సమస్య ఆయనకు చెప్పి ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సురక్షితంగా ఉంచుతాడు. ఎట్లా అంటే ఎర్ర సముద్రం దాటిన ఇశ్రాయేలీలను ఆయన సురక్షితంగా దాటించినాడు. ఒక కాళ్ళకు నీళ్ళు అంటకుండా, వారికి ఒక మచ్చ డాగు పడకుండా, ఒక కాళ్ళకు గాయం కాకుండా వారిని పోషించిన దేవుడు. నువ్వు ఒంటరిగా ఉంటే 6 లక్షల కాల్బలంనే కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడడానికి ఆయనకు సామర్థ్యం ఉంది. కాబట్టి ఉదయకాలం మనం ఎంతవరకు ఆయన మీద ఆధారపడుతున్నామనే విషయం మనం ఎంతో తీవ్రంగా ఆలోచన చేయాలి. మనకు వచ్చే చిన్న చిన్న సమస్యలకే కృంగిపోయి దేవుని మందిరం మానేస్తాం, బైబిల్ చదవడం మానేస్తాం, సహవాసానికి వెళ్ళడం మానేస్తాం. వీటిని బట్టి మనం ఆత్మీయంగా నష్టపోయే వారం ఉన్నాం. ప్రియమైన వారులారా, ఈ సమస్యలు మన సంఘంలో ఎవరో ఏమన్నారని, ఎవరో మనతో మాట్లాడట్లేదని ఇట్లా అస్సలు పట్టించుకోవద్దు. మనం ఏం చేయాలి? దావీదు వలె యెహోవా మీద ఆధారపడి, మనం ఒంటరిగా ఉన్నామని, ఒంటరిగా ఉంటే ప్రభు నాతో ఉన్నాడనే విషయం మనం ఎరగాలి. ఆయన మనతో ఉన్నప్పుడు మన సమస్యలన్నింటినీ, మన శత్రువులందరినీ ఆయన తీసేస్తాడు. సమస్య తీసేస్తాడు, శత్రువులను తీసేస్తాడు. ఆయన మనల్ని ఏం చేస్తాడంటే సమాధానంగా మనకు వచ్చే సమస్యలను, ఎందుకంటే ఆయన మీద ఎంత ఆధారపడుతున్నామని తీసుకురావడానికే, తెలియపరచడానికే. ఆయన మీద ఎంత ఆధారపడితే మన సమస్యలు అంత తొందరగా వెళ్ళిపోతాయి. ఉదయకాలం మన సమస్యలన్నీ తీసుకొని పోయి ప్రభు మీద ఆధారపడదాం. దావీదు అంటున్నాడు, నేను పడుకొని నిద్రపోదును, నీవు నన్ను సురక్షితంగా, నేను ఒంటరిగా ఉన్నా, ఎవ్వరు లేకుండా భయంలో ఉన్నా, నువ్వు నన్ను ధైర్యపరుస్తావు అనే నమ్మకంతో ఉన్నట్టు మనం విశ్వసించిన దేవుని మీద ఆధారపడి ఆ రీతిగా సాగాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలము దావీదు జీవితంలో ఎన్నో ఉడదడుకులు వచ్చినాయి. వాటన్నిటిలో కూడా నీ అందు నమ్మిక ఉంచినాడు. మా అల్పకాల యాత్రలో కూడా ఎన్నో కష్టాలు, నిందలు, ఎన్నో బయటికి చెప్పుకోలేని సమస్యల్లో మేమున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకో. నువ్వు సమస్తం తీర్చే దేవుడు అని నీ వైపు చేతులెత్తు మొరపెడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.